దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయంలో మన ఆత్మీయ జీవితానికి అవసరమైన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి ఈరోజు మనం ధ్యానించుకుందాం. మత్తయి గారు రాసిన శుభవార్త 22వ అధ్యాయము. మత్తయి గారు రాసిన శుభవార్త 22వ అధ్యాయము మొదటి వచనం. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఎట్లా నేను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ప్రియులరా, బైబిల్లోనండి ఎన్ని రకాల బోధలు ఉన్నాయో తెలుసా? ఆత్మీయ సంబంధమైన బోధలు ఉన్నాయి, గద్దించే బోధలు ఉన్నాయి, హెచ్చరించే బోధలు ఉన్నాయి, బుద్ధి చెప్పే బోధలు ఉన్నాయి అండి, మనపై జాలి చూపించే బోధలు. ఇలా చెప్తే బైబిల్లో అండి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆలోచిస్తే శాస్త్రులు పరిచయాల దగ్గరకు వచ్చేటప్పుడు కానీ మాట ఎలా ఉండేది? చాలా సాఫ్ట్గా ఉండేది, చాలా దయ్యగల మాటలు ఉంటుంది బైబిల్లో. ఆయన దయ్యగల మాటలకు అందరూ ఆశ్చర్యపోయారని ఉంటుంది. అదే యేసు ప్రభు కొన్ని సందర్భాల్లో కొరడాలు చేసి, తాళ్ళతో కొరడాలు చేసి కొట్టేవాడు. అదేంటంటే దయ్యగలవాడు అలా చేస్తాడంటే. బైబిల్లో గమనిస్తే ఆత్మీయ సంగతమైన బోధలు ఉన్నాయి, హెచ్చరించే బోధలు ఉన్నాయి, గద్దించే బోధలు ఉన్నాయి అండి. ఇలా బైబిల్ చదువుతున్నప్పుడు ఒకే రకమైన బోధలు కాదు, బోధ ఒకటే కానీ అందరూ ఒకటే విధమైన బోధ ఉండదు. ఒకటి ఆత్మీయ సంగతమైన బోధలు ఉంటాయి, ఒకటి హెచ్చరించే బోధలు ఉంటాయి, ఒకటి గద్దించే బోధలు ఉంటాయి, ఒకటి సరిచేసే బోధలు ఉంటాయి. అది ఈరోజు మన ఆత్మీయ జీవితాలకు కావలసిన ఒక ప్రాముఖ్యమైన వస్త్రాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. ఇక్కడ రాయబడిన విషయాన్ని ఆలోచిస్తే సందర్భం ఏంటండి? మ్యారేజ్ డే. దేని గురించి? పెండ్లి విందు. ఎవరి పెండ్లి విందు? రాజుగారి కుమారుని యొక్క పెండ్లి విందు. జాగ్రత్తగా గమనించాలి. రాజుగారి యొక్క కుమారునికి పెండ్లి విందు రాజుగారు ఆహ్వానం పంపించాడు. అయితే చాలామంది రాజుగారి కుమారునికి రాజుగారు పంపించిన వర్తమానం విని రాలేదు. ఆయన మంచి విందును ఏర్పాటు చేశాడు. పెండ్లి అనగానే ఎలా ఉంటుందండి? పెండ్లి అనగానే విందు ప్రాముఖ్యమైనది కదండి, చాలా ప్రాముఖ్యమైనది. అదే పెండ్లికి భోజనం పెట్టలేదు అనుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి అండి? పెండ్లికి కానీ భోజనం పెట్టకపోతే ఎలా ఉంటుంది? అస్సలు బాగోదు కదా. అసలు పెండ్లి అంటేనే మెయిన్ భోజనం. చాలా ఆడబడి చాలా మరి రుచికరమైన పదార్థాలు, ఎన్నో వెరైటీలు ఉంటాయి. ఇక్కడ కూడా బైబిల్లో కూడా దేవుడు అంటే రాస్తూ మరి ఈ యొక్క రాజుగారి కుమారుని యొక్క పెండ్లి విందుకు విందు ఏర్పాటు చేశాడు. ఏంటంటే విందు ఏర్పాటు. ఆ విందుకు చాలామందిని పిలిచాడు. అయితే పిలిచినప్పుడు ఏమైందంటే కొంతమంది ఏమన్నారంటే, లక్ష్యము చేయక ఈ విందుకి, అయా నాకు పనులు ఉన్నాయి, అయా నాకు వ్యాపారం ఉంది, అయ్యా నాకు వేరే కార్యక్రమం ఉన్నాయి అని వాళ్ళు నెపములు చెప్పి రాజుగారి పెండ్లి కుమారుని యొక్క విందుకు రాలేదు. అప్పుడు రాజుగారు ఏం చేశారంటే, అబ్బాయి ఎంతో రుచికరమైన ఆహార పదార్థాలు చేసాం, ఎంతో చక్కగా తయారు చేసాం, కానీ పిలవబడిన వారు రాలేదు కనుక మీరు వెళ్ళి రాజమార్గంలోకి వెళ్ళిపోయి 9వ వచనం, రాజమార్గంలోనికి పోయి మీకు కనబడిన వారినందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గమునకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తనకు కనబడిన వారందరినీ పోగు చేసిరి. కనుక పెండ్లికి వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నేను చూసారా, ఎప్పుడైతే ఆహ్వానం ఇన్విటేషన్, చాలామంది మనం పెండ్లి కార్యక్రమానికి ఏం చేస్తాం? మొట్టమొదటిగా కార్డులు వేస్తాం. ఏం చేస్తామండి? కార్డులు ఎందుకు వేస్తాం? అది చెప్పి రావచ్చు కదా. ఏంటి మా పెళ్ళికి, మా అమ్మాయి పెళ్ళికి, మా అబ్బాయి పెళ్ళికి రండి అని చెప్పచ్చు కదా. కార్డులు వేస్తాం. ఎందుకో తెలుసా అండి? అది క్లియర్ అడ్రస్సు,
ఎవరు అమ్మాయి, ఈ అబ్బాయి ఎవరు, ఎక్కడ పెళ్ళి, మొత్తం క్లియర్గా అక్కడ ఉంటుంది. ఒకవేళ ఒక మాట చెప్పాను మర్చిపోవచ్చు, అంతే కదండి. కార్డులో కొన్ని కారణాలు వేయటానికి, వాళ్ళ యొక్క గొప్పతనం తెలియడానికి. మన ఈ మధ్యన ఎర్రవాసన కార్డు చూసానండి బాబు, పుస్తకం లేకుందండి బాబు, కార్డా. ఇంతకీ ఎవరిద్దరు బాబు ఈ కార్డు అంటే కలెక్టర్ గారు అబ్బాయి పెళ్ళి. ఎవరి పెళ్ళి? ఏంటి ఇది? నేను ఆశ్చర్యపోయిన కార్డు చూసి, పెళ్లి కార్డు చూసి, ఇది కార్డు, అది పుస్తకం లేకుండా ఇంకాను. అమ్మో, అంటే ఆ కార్డులో ఏం కనిపించింది? వాళ్ళ హోదా. ఏం కనిపించిందండి? వాళ్ళ హోదా. ఓ మో గొప్పవారు. ఇలాగా వాళ్ళకున్న స్తోమతను బట్టి కార్డులు వేస్తారు. మీకు తెలుసు కదా, జయలలిత గారు ఒకసారి పెళ్లి కార్డుకి ఇంకా బంగారంతో ఏం చేసిందంటే ఆవిడ, పెద్ద న్యూస్ అయిపోయింది. అప్పుడు ఎలా ఇచ్చింది ఇంకా ఇన్విటేషన్ ఇంకా ఎలాగ ఇచ్చిందంటే బంగారంతో చేంజ్ చేసిందంట. అంటే మామూలుగా పేపర్తో రాసి కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళ హోదా, వాళ్ళు ఎంత గొప్పవారు. ఈ మధ్యన ఒక ఆయన పెళ్ళయింది. ఎవరిది? అనిల్ అంబాయి అయిన కొడుకుది. అబ్బో, ఇంకా 5,000 కోట్లు అంటండి బాబు. నిజంగా చెప్తేనే షాక్ అయిపోతాం. 5,000 కోట్ల రూపాయలంట. ఏంటి, ఒక్కో వాచి కొన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్కే 2 కోట్లంట. ఎన్ని కోట్లు? మన పిల్లలు బతికేసి 2 కోట్లు మనకుంటే, కానీ ఎంత? ఒక వాచ్ ఎంతండి? 200 కోట్లు అంట బాబోయ్. అంటే వాళ్ళకున్న హోదా, అధికారాన్ని బట్టి ఈ పెండ్లికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ కార్డుల్లో వచ్చిన విషయం గురించి ఆలోచిస్తుంటే, అంటే వాళ్ళు మర్చిపోకుండా ఎవరు, ఎక్కడ, ఏ ఊరు, ఏంటి మొత్తం క్లియర్గా దాంట్లో రాస్తాం. వాళ్ళకి చూడగానే మనం చెప్పే మాట కంటే చూసేది ఏమైపోద్ది బాగా, మన హోదాని, ఆ ఇన్ఫర్మేషన్ని, క్లియర్ అడ్రస్ని కూడా దాంట్లో ఇస్తాం. అందుకనే కార్డులు వేస్తుంటారు. ఇక్కడ కూడా ఈయన పాపం కౌరు పంపించాడు రాజుగారు, తన కుమారుని పెళ్ళికి ఎవరు రాలేదు. రాకపోతే ఆయన బాధపడ్డాడు. అయ్యో, ఇంత కష్టపడి నేను ఇన్విటేషన్ పంపించాను, అంతే కదండి. మన బంధువులు, మన స్నేహితులు మనం ఇంటికి వెళ్ళి కార్డు ఇస్తే మరి రాకపోతే ఎంత బాధపడతారండి. మన బంధువులు రాకపోతే, మన స్నేహితులు రాకపోతే, అయ్యో రాలేదేంటని చాలా బాధపడతాం. ఈయన కూడా చాలా బాధపడ్డాడు, పిలవబడిన వారు రాలేదు అని. అయితే ప్రేమ దేని వల్లరా, విందు ఉంది కనుక మరి విందు వేస్ట్ అయిపోతే మంచిది కాదు. కనుక మీకు ఎవరు కనిపిస్తే వాళ్ళని ఈ పెండ్లి విందుకు పిలిచేయండి అనగానే వారు వెళ్ళారు. మొత్తం మంచి వారినేమి చెడ్డవారినేమి అని ఉంది అక్కడ. మంచి వారినేమి చెడ్డవారినేమి తమకు కనబడిన వారందరినీ పోగు చేసి ఆ విందుకు జనాన్ని పోగు చేశారు. కనుక ఆ పెండ్లిశాల ఏమైందంట? నిండి. నేను ఇక్కడ తర్వాత ఎప్పటి నుంచి ఒక మాట చేస్తే, ఎప్పుడైతే పెండ్లిశాల నిండి ఉందో, లేదా ఆ ఫంక్షన్ హాల్ ఏమో, ఆ పెండ్లి హాలు, రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చి తీవని అతన్ని అడుగుగా వాడు మౌని అయి ఉండేను. ఇక్కడ మనం ఈరోజు మనం చెప్పుకునేది ఏంటన్నాను? పెండ్లి వస్త్రం. ఏంటంటే పెండ్లి వస్త్రం చెప్పాం కదండి. పెద్ద వారి పెండ్లికి ఇన్విటేషన్ ఉండాలి, కార్డు ఉండాలి. మనం అందరూ వెళ్ళిపోవడానికి కుదరదు, తెలుసండి. పెద్ద కోటేశ్వర్లు పెండ్లికి అండి అందరూ వెళ్ళడానికి ఉండదు, ఇన్విటేషన్ కార్డు ఉండాలి. వాళ్ళని అలౌ చేస్తారు, అందరినీ అలౌ చేయరు. ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క రాజుగారు తన కుమారుని యొక్క పెండ్లికి విందుకు పిలవగానే చాలామంది చెడ్డవారు మంచివాళ్ళు అందరూ వచ్చారంట. కానీ అక్కడ ఒకరిని చూసి రాజుగారు లోపలికి వచ్చి, ఆ పెండ్లిలోనికి వచ్చి, ఒకడు పెండ్లి వస్త్రం లేక కనబడ్డాడు. వెంటనైనా బాబు ఇలారా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని వాడిని అడిగాడండి. ఏంటి ఉన్నది వేసుకుంటామంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం అని అంటారా? మాకు లేదండి. అసలు ఇతను మౌనంగా ఉన్నాడంటే ఏం చేసాడంటే, ఇతడు మౌని అయి ఉండేను, ఏమీ మాట్లాడలేదు. ఇక్కడ ఈ పెండ్లి వస్త్రం గురించి ఆలోచిస్తే ప్రేమ దేవుని వల్లరా, పోనండి పెండ్లి వస్త్రం లేకపోతే ఏంటి ప్రమాదం? పెండ్లి వస్త్రం లేకపోతే భోజనం పెట్టరా అంటే, ఇక్కడ ఎంత ప్రమాదానికి వెళ్ళిపోయాడంటే ఇతడు పెండ్లి వస్త్రం లేకుండా విందుకు వెళ్ళిపోవడం వల్ల. అండ్ అందుకేనండి ఇన్విటేషన్ లేకుండా వెళ్తే ఒక్కొక్కసారి అవమానానికి లోనవుతాం. అందుకే చాలామంది
ఏంటి దగ్గరోళ్ళని పిలవలేదని వెళ్ళరు తెలుసా మీకు? మనందరికీ ఎదురవుతాయి. పిలవలేదని తెలుసు పెళ్లి జరుగుతుంది పలానా టైం పలానాదని, కానీ పిలవలేదని వెళ్ళం కదండి. ఇక్కడ మొత్తం పిలిచాడని వచ్చారు, కానీ ఇతడు వెళ్ళే పెళ్ళికి తగ్గట్టుగా వెళ్ళాలి, అంతే కదండి. ఇప్పుడు మనందరమేనండి, మనందరికీ ఒక 100 కాసులు బంగారాలు ఉన్నాయండి? ఉన్నాయా? పెద్ద పెద్ద పట్టు చీరలు ఉన్నాయా? లేవు. కానీ పెండ్లికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తామండి? అవసరమైతే పక్కోళ్ళు అడుక్కుని 2-3 గొలుసులు వేసుకుని వెళ్తాం, మనకి కాదు. అంటే ఎందుకు అలాగ వెళ్తున్నాం? అది జరిగేది చాలా గొప్ప పెళ్ళి. చాలామంది చూపిస్తారు వాళ్ళకున్న హోదా, నాకు ఇన్ని నెక్లెస్ ఉంది, సన్ గ్లాస్ ఉంది, ఆ గ్లాస్ ఉంది, ఈ గ్లాస్ ఉంది, మొత్తం ఉంటాయి కదా, మొత్తం వేసుకుంటారు. మరీ ఇలా వెళ్ళిపోమనుకో బాగోదని మనం ఏం చేస్తాం? మనకు లేకపోయినా పక్క వాళ్ళు చీరో ఏంటి పక్క వాళ్ళ నగలో వేసుకుని మనం వెళ్తాం. ఎందుకు వేసుకెళ్తున్నాం? అక్కడ ఉన్న హోదా అటువంటిది, అక్కడ ఉన్న పరిస్థితి అటువంటిది. అక్కడ అనేక మంది బంధువులు స్నేహితులు వస్తూ ఉంటారు. అయ్యో నీకు ఏమీ లేవా? అక్కడ మళ్ళీ హేళన చేస్తూ ఉంటారు. వేసుకుందాం మందో కాదు వాళ్ళకి అనవసరం. కానీ అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి తక్కువగా మాట్లాడటం జరుగుతుంటుంది. కనుక ఏం చేస్తారు? ఆ వెళ్ళే పెళ్ళికి, ఆ జరిగే పెళ్ళికి ముందుగానే తీసుకుని సిద్ధపడి వెళ్తారు. ఎలా వెళ్తారండి? సిద్ధపడి వెళ్తారు. కానీ ఇక్కడ ఈ రాజుగారి యొక్క కుమారుని యొక్క పెళ్ళికి ఇతడు పెండ్లి వస్త్రం లేకుండా వచ్చేసాడట. పెండ్లి వస్త్రము లేకుండా వచ్చేసాడు. రాగానే ఏవయ్యా పెండ్లి వస్త్రం లేకుండా ఎక్కడికి ఎలాగ వచ్చావు అని అడగగానేనండి మౌని అయిపోయాడండి, మాట్లాడతలేదు. పోనండి పెళ్లి వస్త్రం లేకపోతే ఏమైందండి అనుకుంటున్నారా? కానీ ఆ తర్వాత ఏం చేశాడు తెలిసి అతడు? చూడండి కింద, అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపల చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకొటి ఉండునని పరిచారకులతో చెప్పాను. దేవునికి స్తోత్రం. అదేంటండి బాబు? పిలిచింది ఈయన? మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని పిలిచింది ఎవరు? ఈయనే. వచ్చేసారు. పెండ్లి వస్త్రము లేదని కాళ్ళు చేతులు కట్టి, మళ్ళీ చూడండి, కాళ్ళు చేతులు కట్టి వెలుపల చీకటిలో తెలిసి అక్కడ ఏడుపును పండ్లు. ఇంత భయంకరమైన పరిస్థితి ఆలోచించండి. ఇక్కడ దేనికి సాదృశ్యంగా ఈ ఉపమానాన్ని చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారు? పరలోక రాజ్యమునకు. దేనికండి? పరలోక రాజ్యం ఉంది. ఆ పరలోక రాజ్యంలో గొప్ప విందు ఉంది. ఆ విందుకి ఎవరైతే పిలవబడతారో ఆ పిలవబడిన వారు రాకపోతే వాళ్ళ పైన అయిపోయింది. కానీ ఎవరైతే ఒకవేళ వేరే వాళ్ళు పిలిచినప్పుడు పిలవబడ్డ వాళ్ళు, ఎవరైనా ఆహ్వానింపబడ్డ వాళ్ళు ఏం చేయాలి తెలిసి వెళ్ళే ముందు, అందుకే మీకు ముందు చెప్పాను, మనం ఏదైనా పెండ్లికి వెళ్ళినప్పుడు, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ముందుగా సిద్ధపడి, ముందు రోజు సిద్ధపడి మనకు లేకపోయినా వేరే వాళ్ళు తీసుకుని మనం వెళ్తాం. ఎందుకంటే ఆలోచించండి, ఇక్కడ పిలిచారు కదని వెళ్ళిపోయాడండి అతడు. వెళ్ళిపోగానే అతని కాళ్ళు చేతులు కట్టి ఏం చేయమంటున్నారు? వెలుపల చీకటిలోనికి త్రోసివేయండి. అమ్మో అంటే ఇక్కడ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, ఆ పరలోక రాజ్యం విందులోనికి వెళ్ళడానికి. పరలోక రాజ్యంలో కూడా విందు ఉందా? విందు చేస్తాడు దేవుడు అని ఆలోచిస్తే చూడండి, ఒకసారి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, చూడండి, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులు. ఎవరి పెళ్ళి అంటండి? గొర్రె పిల్ల పెండ్లి విందు అంటే క్రీస్తు యొక్క వివాహ మహోత్సవము. 7వ వచనం గొర్రె పిల్ల వివాహోత్సవము. మధ్యలో చదవండి. గొర్రె పిల్ల వివాహోత్సవము సమయము, వివాహోత్సవము వచ్చేసింది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుని చున్నది. ఏమన్నదంటండి? పెండ్లి విందు. ఏ పెండ్లి విందు?
గొర్రె పిల్ల పెండ్లి విందు, వివాహ మహోత్సవము. ఎవరైతే పిలువబడతారో వారు ఎవరంట? క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా, దేవుని చేత ఎన్నుకోబడిన వారికి ఏముందండి? గమనించాలి. మీకు ఆ మాట ఎందుకు జాగ్రత్త గమనించాలి. అక్కడ ఎందుకు వాడిని కొట్టేశాడో మనం ఆలోచిస్తాం. చివరిలో రాజుగారి యొక్క పెండ్లి విందుకు, ఇక్కడ పరలోక రాజ్యంలో విందు, ఆ విందుకు గొర్రెపిల్ల ఏంటంటే ఏమన్నారండి? గొర్రెపిల్ల పెండ్లి విందు, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు, ధన్యులు. మరి దీనికి ఎవరు అర్హులు? ఎవరు వెళ్తారు? ఈ గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ఎవరు వెళ్తారు? ఎలా వెళ్ళాలి? ఎందుకంటే అక్కడ సాదృశ్యంగా చెప్పాడు. పరలోక రాజ్యము, ఇందాక మీరు చదివారు 22, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానంగా చెబుతూ, అయ్యా పరలోక రాజ్యం ఎలా పోలిందంటే, పరలోక రాజ్యంలో ఎలా ప్రవేశించాలంటే, ఒక రాజుగారు తన కుమారునికి పెండ్లి విందు చేసిన విందును పోలి ఉన్నది, విందును పోలి ఉన్నది. ఆ విందుకు ఎవరైతే పిలవబడుతున్నారో వాళ్ళు ఏం చేయాలో తెలుసా? వాళ్ళకి ఏం కావాలి? ఆ విందులోనికి వెళ్ళాలంటే పెండ్లి వస్త్రం కావాలి. ఏం కావాలి? ఒకవేళ పెండ్లి వస్త్రం లేకపోతే కాళ్ళు చేతులు కట్టి, మామూలుగా పడేయకూడదా? కాళ్ళు చేతులు కట్టి చీకటిలో పడేసి, అమ్మో అంటే పరలోక రాజ్యములో గొర్రెపిల్ల పెండ్లి విందుకు వివాహోత్సవ సమయానికి వివాహానికి వెళ్ళటానికి ఏ వస్త్రం కావాలి? ఎక్కడ దొరుకుతుంది? చందన బ్రదర్సా, కేఎల్లమ్మ, వ్యవహారాన్ని అయ్యే ఉన్నాయి అండి. ఇంట్లో పెళ్ళి అనగానే మనకున్న స్తమతను బట్టి భీమవరం వెళ్ళే వాళ్ళు భీమవరం వెళ్తారు, ఇంకా బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు రాజమండ్రి వెళ్ళిపోతారు. పెండ్లివి వస్త్రాలకి అండి వారికున్న ఆర్థిక స్తోమతను బట్టి పెండ్లి వస్త్రాలు కొనేసుకుంటుంటారు. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలకి, బిడ్డలకి, పెండ్లి కూతురికి, పెండ్లి కొడుకుకి అండి కొంటారు కదా. అయితే ఇక్కడ పరలోక రాజ్యములో గొర్రె పిల్ల పెండ్లి విందుకు ఈ పెండ్లి వస్త్రాలు ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ అమ్ముతారు? ఎలా దీన్ని ధరించుకోవాలి? అదే రోజు మనం మాట్లాడుకునేది. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ఒకవేళ పెండ్లి వస్త్రం ఒకవేళ మనకు లేకుండా వెళ్ళిపోయామనుకోండి, పిలిచేశారు కదని మనకు చాలా అవమానం జరుగుతుంది. అవమానంతో కాదండి బాబు, కాళ్ళు చేతులు కట్టేసి అంటండి, పోనీ కట్టేసి పడేసారులేండి. అక్కడ ఎలా ఉందంటే పరిస్థితి, అక్కడ ఏడుపును అంటే చాలా భయంకరమైన పరిస్థితి, కష్టమైన పరిస్థితి, చాలా వేదనకర పరిస్థితి. చాలామందికి నిజంగా దేవుడు ఎంత గొప్పడు, మనం ఎంత అదృష్టవంతులం అంటే ఈ పెండ్లి విందుకి ఎలా సిద్ధపడి వెళ్ళాలో దేవుడు ఇంచక్క రాసి పెట్టేశాడండి దీంట్లో. ఒకవేళ మనం తెలియక వెళ్ళిపోతాయేమేమని. అప్పుడప్పుడు అమ్మ నాన్న వెళ్తుంటే పిల్లలు ఏ బట్టలు వేసేసుకుంటే అమ్మ నేను రెడీ అండి, రే తీ ఈ బట్టలు, ఏం బాగున్నా తీ, మనం ఎక్కడికి వెళ్తున్నాం, మనం పలానా వాళ్ళు పెళ్ళికి రా బాబు, ఈ బట్టలు వేసుకుని వెళ్తావా తీ అని మళ్ళీ మార్పిచ్చేస్తారు. వెళ్ళే పెళ్ళి గొప్పది కనుక ఆ పెళ్ళికి ఎలా వెళ్ళాలి? మనం సిద్ధపడి వెళ్ళాలి. పరలోక రాజ్యము పెండ్లి కుమారునికి తన యజమానుడు, తన రాజుగారు తన కుమారునికి పెండ్లి విందు చేసిన విందును పోలినది. అయితే ఆ విందుకి ఎలా వెళ్ళాలో తెలుసా? పిలిచేస్తున్నారు కదా, తయ్యమని వెళ్ళిపోయానుకోండి, సర్రమని జారిపోతాం. ఎక్కడికి? వేదనకరమైన స్థలానికి. కనుకనే మనకు దేవుడు మంచి సంగతి ఇక్కడ రాసి పెట్టాడంటే తెలుసా? పెండ్లి వస్త్రము మీరు సంపాదించుకోవాలి. ఈరోజు దాని గురించి చెప్తా, ఎలా సంపాదించుకోవాలి, ఏంటి ఆ పెండ్లి వస్త్రం, ఎక్కడ దొరుకుతుంది, ఏ ఊర్లో ఉంది అది, ఎలా పెండ్లి వస్త్రాన్ని సాధించుకోగలమని ఆలోచిస్తే, పరిశుద్ధ గ్రంథంలోంచి మనం ఆలోచిస్తే ఈ పరలోక రాజ్యానికి వెళ్ళేవారు ఎవరని చెప్తుందంటే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం ఎక్కడ దొరుకుతుంది, ఎలా సంపాదించుకోవాలి, ఈ పెండ్లి వస్త్రం ఎక్కడ అమ్ముతారు అని మనం ఆలోచిస్తే కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకుందాం. 3వ అధ్యాయము 4వ వచనం చదవండి. అయితే తమ వస్త్రములు అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు. చూడండి అక్కడ, గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. గమనించాలి, ఇక్కడ
తెల్లని వస్త్రాలు ధరించే వాళ్ళు ఏమవుతారంటండి? అక్కడ పరలోక రాజ్యములు ఉంటారు, ధరిస్తారు. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళే వాళ్ళు ఎవరు అంటున్నారు ఇక్కడ? తెల్లని వస్త్రములు. ఎవరైతే తెల్లని వస్త్రాలు అంటే మాకున్నాయండి బాబు, ఈ తెల్లని వస్త్రాలు ఎలాగవుతాయో, ఈ తెల్లని వస్త్రాలు ఎలా చేసుకోవాలో దేవుడు చెప్పుడు. మన కలర్ బట్టలు వేసుకుంటాం, మన శరీరాన్ని ధరించుకునేవి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఈ తెల్లని వస్త్రాలు, ఈ పెండ్లి వస్త్రాలు ఎలా ఉంటాయో అవి ఎలా సంపాదించుకోవాలో, ఎలా కష్టపడి దాన్ని సాధించుకోవాలో దేవుడి గ్రంథంలో రాసి పెట్టాడు. గనుకనే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందుగా ఈ పెండ్లి వస్త్రాలు, అది తెల్లని వస్త్రాలు మనం సంపాదించుకోవాలి. అక్కడ అంటున్నాడు, తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరింతురు అని. 5వ వచనం కూడా, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకుని జీవ గ్రంథములో నుండి అతని పేరంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట. ఇక్కడ మరొక విషయం ఏంటి తెలుసు? ఎవరైతే తెల్లని వస్త్రాలు ధరించుకుంటారో వారిని ఏంటండి, జీవ గ్రంథములో నుంచి వారి పేరు తుడిచిపెట్టబడదు. అంటే తెల్లని వస్త్రాలు ఉన్న వారికి మరొక ఆధిక్యత ఏంటి? అక్కడ సంచరిస్తారు, వాళ్ళ పేరు ఎక్కడ ఉంటుంది? జీవగ్రంథములో ఉంటుంది. చూడండి, తెల్లని వస్త్రాలు. ఈ పెండ్లి వస్త్రం గురించి చెప్తున్నా. ఎవరైతే ఈ భూమి మీద బ్రతికున్న ఈ శరీర జీవిత కాలంలో ఈ పెండ్లి వస్త్రాన్ని సాధించుకుని, లేదా ఈ తెల్లని వస్త్రాలు సాధించుకునే వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ సంచరిస్తారు. వాళ్ళ పేరు ఎక్కడ ఉంటుందంట? జీవగ్రంథం మందు ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి? మరొక మాట 6వ అధ్యాయము 11వ వచనం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము చూడండి, ఎంత మాట, చక్క మాట చూడండి. తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇయ్యబడను. సరిపోద్ది అక్కడ. తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి. మనం చదువుతున్నే మాటలన్నీ తెల్లని వస్త్రాలు ధరించిన వారే పరలోకంలో సంచరిస్తారు. తెల్లని వస్త్రాలు ధరించిన వారి పేరు జీవగ్రంథం ముందు ఉంటుంది. తెల్లని వస్త్రాలు వారి, చూడమాట 3వ మాట, తెల్లని వస్త్రములు వారిలో చదవాలి, ప్రతివానికి ఇయ్యబడిన. తెల్లని వస్త్రాలు ఇవ్వబడతాయా? మరి ఎలా తెల్లని వస్త్రాలు మనం ధరించుకోవాలి? తెల్లని వస్త్రాలు ఎలా సంపాదించుకోవాలి? ఎందుకంటే జాగ్రత్త గమనించారా, అక్కడ ఆ పెండ్లి వస్త్రం, ఆ తెల్ల వస్త్రం లేదనే ఏమేశారు? కాళ్ళు చేతులు కట్టి ఎక్కడ పడేశారండి? చీకటి గల దాంట్లో పడేసేసారు. ఈ పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి, వెళ్ళాలంటే ప్రేమ దేవుని వల్లరా, పిలిచే ముందు, మనకు ఆహ్వానం వచ్చే ముందు మనం ఏం చెయ్యాలి? సిద్ధపడి వెళ్ళాలి. అందుకనే 10 మంది కన్యకుల గురించి మనం చాలాసార్లు వింటాం. దాంట్లో 10 మంది కూడా పిలవబడ్డారు. 10 మంది కూడా అదిగో పెండ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు, సిద్ధపడండి అన్నారు. 10 మంది వెళ్ళారు. కానీ దాంట్లో 5గురు ఏమైపోయి ఆయిలు, అంటే వాళ్ళు ఉన్నవారు వాక్యం తగ్గిపోయింది, వాక్య బలం, పరిశుద్ధాత్మ బలం అయిపోయింది, తగ్గిపోయింది. ఈ 5గురిలో మాత్రం బాగా ఎక్కువ ఉంది. వాళ్ళు వెళ్ళిపోయారు అంతే పెండ్లి కుమారుని విందులోనికి. వీళ్ళు ఏమి చేశారు? విడిచిపెట్టబడ్డారు. అంటే ఈ మాటల గురించి మనం ఆలోచిస్తే, పెండ్లి విందుకు మనం కంపల్సరిగా ముందుగానే సిద్ధపడి ఉండిపోవాలి. మనకు లోకములో ఉన్నదే తెలుసు పెండ్లి విందుకు సిద్ధపడి వెళ్ళాలని. కానీ బైబిల్లో కూడా దేవుడు చెప్తున్నాడు, పరలోక రాజ్యం యొక్క ఆ గొర్రె పిల్లి యొక్క విందుకు వెళ్ళాలంటే సిద్ధపడాలి. సిద్ధపడి భూమి మీద మీరు ఆ తెల్లని వస్త్రాలు, ఆ పెండ్లి వస్త్రాలు ధరించుకుంటేనే అందులోనికి వెళ్తారు. ఒకవేళ ధరించుకోకుండా వచ్చేసారు, మీ కాళ్ళు చేతులు కట్టేసి ఆ వెలుపల చీకట్లో త్రోసేస్తారు. అక్కడ పరిస్థితులు బాగోలేదు, చాలా కఠినమైన పరిస్థితులు, బాధాకరమైన పరిస్థితులు. గనుక దేవుడు మనల్ని ప్రేమించి ఈ జీవగ్రంథంలో ఏం చేసినట్టు, అమ్మో నా కుమారులు ఎక్కడైనా ఒకవేళ వారు చనిపోయే ముందుగా ఈ పెండ్లి వస్త్రం కానీ ధరించుకోకుండా చచ్చిపోతే ఈ భయంకరమైన స్థలంలోనికి జారిపోతారని ఈ పెండ్లి వస్త్రం గురించి, లేదు తెల్లని వస్త్రం గురించి దేవుడు ఏం చేశాడు? ఈ గ్రంథములో రాసి పెట్టాడు. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను.
తెల్లని వస్త్రం వారిలో ప్రతివానికి ఇవ్వబడింది. అందుకే అంటున్నాడు ఒక దేవదూత 7వ అధ్యాయం 13వ వచనం, అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు ఎక్కడి నుంచి వచ్చారు? చూడండి 7వ అధ్యాయం 13వ వచనం. చదివండమ్మా. తెల్లని వస్త్రములు ధరించుకొనిన వీరెవరు, ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగాను. ఒకళ్ళు అంటే అక్కడ పరలోక రాజ్యంలోనంటే తెల్లని వస్త్రాలు ధరించుకుని దిగదగలాడిపోయి వస్త్రాలు ధరించుకున్నారు. అయ్యా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? జనం, చాలా జనం ఉందంట అక్కడ. ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళకి తెల్లని వస్త్రం ఎలా ఇవ్వబడింది? వారిలో ప్రతి వానికి తెల్లని వస్త్రము ఇయ్యబడింది. ఎలా ఇయ్యబడింది తెల్లని వస్త్రం? ఎలా తెల్లని వస్త్రాలు అవుతాయి అని మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వల్లరా, ఈ తెల్లని వస్త్రాలు లేకపోతే ఎంత నష్టపోతుందో తెలియదు. దాంట్లో ప్రవేశించం, జీవగ్రంథంలో పేరు ఉండదు, మనకు తెల్లని వస్త్రాలు ఇవ్వడు ఏంటి, మనం ఆ రాజ్యంలోనికి వెళ్ళము. ఎక్కడికి వెళ్ళిపోతాం? లేకపోగానే వెంటనే పక్కపడి లాగపడుతున్నారు. కనుకనే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందుగా ప్రియమైన దేని వల్లరా ఈ వస్త్రాన్ని మనం సంపాదించుకోవాలి. అక్కడ చెప్తున్నాడు, ఒక ఆయన అడుగుతున్నాడు, అయ్యా ఈ తెల్లని వస్త్రాలు ధరించుకుని వీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి ఎంత జనం ఉన్నారు, ఎవరు వీళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు అయ్యా వీళ్ళు అంటే ఎలా వచ్చారో చెప్తున్నాడంటే కింద. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? 14వ వచనం. 14వ వచనం, అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు నాతో ఇలాగూ చెప్పెను. చూడండి, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. రెండో మాట, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుని వాటిని తెలుపు చేసుకుని. ఆ మాట చూడండి, జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. తెల్లని వస్త్రాలు ఎలా అవుతున్నాయి? ఏంటి మీకు మాట చెప్పమంటారా? మీ దగ్గర ఏదన్నా వస్త్రం ఉందనుకోండి, బట్టలు ఉన్నాయనుకోండి, గొర్రె పిల్ల రక్తంలో ముంచేస్తే తెల్లగా అయిపోతుంది బైబిల్లో ఉంది. కానీ పరిగెత్తుకుని వెళ్ళి మీ వస్త్రం తీసుకెళ్ళి ఆ రక్తంలో పిండేయండి, లేదా రక్తంలో కలిపేయండి, ఎలా అవుతుంది? తెల్లగా అవుతుందా? మరి ఇదేంటి ఇక్కడ? గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కుంటే ఎలా అయినాయి అంట? తెల్లగాని. అంటే తెల్లగా అయినాయి అంటే ఇది మనం కట్టుకునే బట్టలు కాదన్నమాట. చూసారా? ఈ వస్త్రాలు మనము వంటిపై ధరించుకునే వస్త్రాలు కాదు. అంటే ఇదేయో వస్త్రాలు అన్నమాట అండి. ఎందుకంటే రక్తంలో కడగబడితే తెల్లగా అయ్యే వస్త్రాలండి. రక్తంలో కడిగితే ఏమవుతాయంటే అయ్యి తెల్లగా అవుతాయి ఆ వస్త్రాలు. మనం వేసుకునే బట్టలు రక్తంలో ముంచితే కొన్ని తెల్ల బట్టల మీదండి మరి ఈ మాంస కొట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మరకబడిందానికి వదలండి బాబు, ఇదో బాధ, ఎర్రగానే కనిపిస్తాయి. కానీ ఈ వస్త్రాలు మాత్రం తెల్లగావు. కానీ ఇక్కడ ఆయన చెప్తున్నాడు, గొర్రె పిల్ల రక్తములు తమ వస్త్రములు ఉదుకుని వాటిని ఏం చేసుకున్నారంట? తెలుపుగా చేసుకున్నది. తెలుపుగా ఎలాగవుతాయి? ఎలాగ తెల్లగా చేసుకోవాలి? ఎలాగ తెల్లగా అవుతాయి? ఏంటి చేస్తే తెల్లగా అవుతాయి? ఆలోచించరా? అంటే భూమి మీద బ్రతికున్నప్పుడు ప్రేమ దేవుని వారు ఇక్కడ ఆత్మీయంగా చెప్తున్నాడు, శరీరక భౌతికంగా కాదు. ఏంటి ఆత్మీయంగా అంటే అదే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం ఒకసారి మీరు చూస్తే అక్కడ ఎంత క్లియర్గా ఉందో చూడండి. ఎలా తెలుపుగా అయినాయో వాళ్ళ వస్త్రాలు అలా తెల్లగా అయిపోయినాయి. ఏంటి ఆ వస్త్రాలు అంటే చూస్తే, మరియు ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములను నిర్మూలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడును. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఈ తెల్లని వస్త్రాలు ఏంటో తెలుసా? బట్టలు కాదండి బాబు. ఏంటయ్యి? నీతి క్రియలు. నీ నీతి క్రియలు, నీ రక్షణ వస్త్రాలు అయ్యి ఏంటి? అవి నీ యొక్క ఉన్నతమైన పేరుకి, అంటే భౌతికమైన వస్త్రాలు కాదు. చూడండి, ఆ మాట మళ్ళీ చదువుతున్నాను నేను. ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడును.
ఆ బట్టలు ఏంటంటున్నాడు? పరిశుద్ధుల నీతి క్రియలు. బట్టలు తెల్లగా ఉన్నాయంటే అలా ఈ శరీరం మీద ధరించి ఈ బట్టలు కాదు, క్రియలు. ఏమంటున్నాడు? ఇప్పుడు ఎలా ఇప్పుడు మన వస్త్రాలను ఎలాగా తెలుపుగా చేసుకోవాలి అంటే, మనము మలినమైపోయిన మన జీవితాలు, పాపముతో ఉన్న మన జీవితాలు, కల్మషమైన మన జీవితాలు, బట్టలు కదండి ఈ బట్టలు కదే, మన బ్రతుకులు క్రీస్తు వారి యొక్క రక్తములో. మరలా ఎక్కడ ఉంటుంది రక్తము దొరుకుతుంది? ఏ ఊర్లో దొరుకుతుంది అనుకుంటున్నారా? నమ్మి బాప్తిస్మము పొంది మానవులుగా మనం నీటిలో మునుగుతున్నాం, కానీ అక్కడ పరివర్తన చెందేది ఏంటది? మన శరీరం కాదు, ఏంటి? మన మనస్సు. ఏంటంటే అది మన మనస్సు. ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొందుతున్నామో ఆ కార్యక్రమం ఏమన్నాడో తెలుసా? ఇప్పుడు నుండి మీరు నూతన సృష్టి. ఇప్పుడు మీరు ఎక్కడ కడగబడుతున్నారు? గొర్రె పిల్ల రక్తములో మీరు కడగబడుతున్నారు. ఇప్పుడు మీ పాప జీవితం అంతా ఏమైపోతుంది? కడిగి వేయబడుతుంది. ఇప్పుడు మీరు ఎలా అవుతున్నారు? పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అంటే ఇవి శరీర సంబంధమైన బట్టలు, వస్త్రాలు కాదు, ఆత్మీయ సంబంధమైన వస్త్రాలు. అంటే ఈ భూమి మీద మనం ఈ వస్త్రాలు మార్చేసుకుంటాం తప్ప మనం మార్చుకోవలసింది ఏంటి తెలుసా? మన ఆత్మకి గొర్రెపిల్ల వస్త్రం, తెల్లని వస్త్రాలు కావాలి. ఆ తెల్లని వస్త్రాలు ముందుగా మన గొర్రెపిల్ల రక్తంలో కడగబడితే అవి ఏమవుతున్నాయి? తెల్లగా అవుతున్నాయి. తెల్లగా అయిన ఈ వస్త్రాలు మనం ఏం చేయాలి తెలుసా? మన క్రియల ద్వారా ఏమవుతుంటే, మన పనుల ద్వారా, మన దేవుని కోసం బ్రతకడం వల్ల, దేవుని కోసం జీవించడం వల్ల, దేవుని కోసం కష్టపడటం వల్ల ఇవి అయిపోతాయి, మెరిసిపోతూ ఉంటుంటాయి. అప్పుడప్పుడు తెల్లని బట్టలు మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి? బాగా తెల్లగా ఉండాలనుకోండి, దాంట్లో కొన్ని లిక్విడ్స్ వేస్తారు, కొన్ని సర్పలు వేస్తుంటారు. అది అంతా మరి తెలుపు రంగు బాగా నీట్గా కనిపించకపోయినా ఎప్పుడైతే ఈ లిక్విడ్స్ వేసారో ఏమవుతుంది? అప్పుడు బాగా తెల్లగా మెరిసిపోతుంటుంటాయి. మనం కూడా టీవీల్లో చూస్తుంటుంటాం. అవాక్ అయ్యారా? ఏమయ్యారా? మీరు కూడా అయ్యారు అవాకు? మనకు అవ్వదు, అలా అవుతారు అవాకు. అలా వెళ్ళిపోగానే ఇదంతానేమో తెలిపే, కానీ మధ్యలో ఎలా ఉంటుంది? బాగా తెల్లగా ఉంటుంది. మనము కూడా ప్రియమైన దేవుని వల్లరా ఈ భూమి మీద బ్రతికే ఈ చిన్న జీవిత ఆయుష్కాలంలో మీకు ఈ మాట చాలా సీరియస్గా చెప్తున్నాం. ఏంటో తెలుసా? మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళి పెట్టే ముందుగా మన వస్త్రాలు ఏం చేసుకోవాలి? తెల్లని వస్త్రాలు చేసుకోవాలి. అవి గొర్రె పిల్ల రక్తములో కడుగుకుని, ఇదిగో వీరు అక్కడి నుంచి వచ్చారు, గొర్రె పిల్ల రక్తంలో తన వస్త్రములు ఉదుకుని వాటి తెలుపు చేసుకునేరి. ఇలా చేసుకున్నారంట. అదే మాట ఇక్కడ అంటున్నారు. ఆమె ధరించుటకు ప్రకాశమానములైన వస్త్రాలు ఏంటనుకుంటున్నారు? పరిశుద్ధుల నీతి క్రియలు. వాళ్ళ బట్టలు మెరిసిపోవడానికి తెల్లగా చేసుకున్నారు. తెల్లగా చేసుకున్న తర్వాత మురికైపోతాయి అవ్వా. మనం వేసుకున్నాం, ఉతుక్కున్నాం శుభ్రంగా, ఏమైపోతాయి? మాసిపోతాయి కదా, దుమ్మట్టెక్కుతాయి కదా. మనం ఏం చేస్తుంటాం? వేసుకున్నప్పుడల్లా తీసేసి మరలా మనం ఉతుక్కుంటుంటాం. ఎప్పుడైతే బాప్తిస్మము పొంది క్రీస్తు రక్తంలో తెలుపు చేయబడ్డామో అప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? చూడండి ఎంత అద్భుతమైన మాట బైబిల్లో రాయబడి ఉందో చూడండి. ప్రకటన గ్రంథం ఏం చేయాలో చూడండి. చాలామంది అలా కడిగేసుకుని అంతే పక్కన పడేసారు, అంతే వస్త్రం. కానీ ఇక్కడ ఎంత చక్కటి మాట రాయబడి ఉందో చూడండి. 16వ అధ్యాయము ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము. చాలామంది కడిగేసుకుని ఒకసారి పెట్టులో పెట్టేశారంతే తెల్లని వస్త్రం. అది మాసిపోయిందో, బూజట్టేసిందో, లేదా దుమ్మట్టేసిందో, ఏమైపోయిందో, నల్లగా అయిపోయిందో చూసుకుంటలేదు. కానీ ఎప్పుడు కూడా మన వస్త్రాలు ఎలా ఉంటుంది? ఇక్కడ 16వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తమ దిశములను చూదురేమో అని మెలుగుగా ఉండి, చూడ మాట అక్కడి నుంచి అండర్లైన్ చేసుకుని, మెలుగుగా ఉండి తన వస్త్రములు కాపాడుకునివాడు ధన్యుడు. వస్త్రాలు ఏం చేయాలి అంటండి? నలివైపోతాయా? పాడైపోతాయా? అవునండి, మన బట్టలు కూడా అంతే కదమ్మా. ఈ బట్టలు ఒక్కసారి నీవు క్రీస్తు రక్తంలో కడపబడి తెలుపు చేసుకున్న నీవు ఏం చేయాలి తెలుసా? క్రియల ద్వారా, నీ ప్రార్థనా జీవితం ద్వారా, నీ భక్తి జీవితం ద్వారా, నీ విశ్వాస జీవితం ద్వారా ఏం చేసుకుంటాలే?
కాపాడుకు, ఇంకా మెరిసిపోతూ ఉండాలి. ఆ మురికంతా ఏం చేయాలి? అందుకని ప్రభు యొక్క రక్తాన్ని, శరీరాన్ని ఇచ్చినప్పుడు చెప్తూ ఉంటుంటాం, ప్రభా మేము చేసిన అతిక్రమములో క్షమించు, మా పాపాలు క్షమించు, మా నోట ద్వారా, మా చూపు ద్వారా, నడక ద్వారా మేము ఎక్కడైనా పాపంలో పడిపోతే తండ్రి మమ్మల్ని క్షమించండి. ఏం చేస్తున్నాం? మనము కడుక్కుంటున్న పట్టిన మురుకుని ఏం చేస్తున్నాం? మనము కడుక్కుంటున్నాం. ఎందుకంటే ఆ వస్త్రాలు ఎప్పుడు ఉండాలి. ఆత్మను ఆర్పకండి. ఏం చేయాలి మరి? ఒక దీపం ఆరిపోకుండా ఉండాలి, ఏం చేయాలి? నూనె వేస్తూ ఉండాలి. ఒక బల్బు వెలుగుతూ ఉండాలంటే ఏం చేయాలి? అది కరెంట్ ఎప్పుడు ఉండాలి. కరెంట్ ఆగిపోతే బల్బు వెలగదు. ఇవన్నీ మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రేమ దేని వల్లరా ఏంటి, ఈ తెల్లని వస్త్రం ఒక్కసారి మనం సంపాదించుకున్న మనము ఏం చేయాలి తెలుసా? వాటిని ఏం చేయాలంటున్నాడు ఇక్కడ, మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునివాడు ధన్యుడు. మురికైపోయింది అనుకోండి. ఏంటి, 5గురు కూడా ఏం చేశారు? వాక్యం విన్నారా లేదా? కనికల గురించి చెప్తున్నాను. 5గురు విన్నారా లేదా? విన్నారు. దీపాలు పట్టుకున్నారా? నూనె ఉందా? వచ్చారు. కానీ ఏమైపోయింది? నూనె అయిపోయింది. వాళ్ళు వాక్యం విన్నారు, వాళ్ళు ప్రార్థనలకు వెళ్ళారు, వాళ్ళు బాప్తీసాలు పొందారు, వాళ్ళకి దీపాలు ఉన్నాయి, వారికి నూనె ఉన్నాయి. కానీ ఏమైందంటే ప్రియమైన దేని వల్లరా, ఇక్కడ ప్రభువారు వచ్చేటప్పటికి ఆలస్యం అయ్యేటప్పటికి నూనె ఏమైపోయింది? ఆరిపోయింది. మరి ఆరిపోయింది, అయిపోయిన వాళ్ళకి పరిస్థితి ఏంటి? గనుక దేవుని సన్నిధికి వస్తున్నాం మనం, దేవుడి దగ్గరికి వస్తున్నాం మనం. ప్రేమ దేవుని వల్లరా మన వస్త్రాలు ఏం చేయాలి? దినదినము, రోజు రోజుకి, వారం వారానికి ప్రకాశించాలి. ఎలా ప్రకాశిస్తాయి అయ్యా అంటే అంటున్నాడు ఇక్కడ, పరిశుద్ధుల నీతి క్రియల వస్త్రాలు. వాళ్ళ వస్త్రాలు ఏంటో తెలుసా? పరిశుద్ధుల నీతి క్రియలు. మీరు చేసే న్యాయమైన క్రియలు, మీరు చేసే ఉన్నతమైన క్రియలు, మీరు చేసే ప్రార్థనా జీవితము. ఏంటి, మనం చేసే ప్రార్థన అడగలిపోతున్నాయి అంటున్నాడు బైబిల్లో. దేవుని సన్నిధికి చేర్చబడ్డాయి. ప్రేమైన దేవుని వల్లరా ఇక్కడ చెప్తున్నాడు భక్తుడు ఏమంటో తెలుసా, మీరు పెండ్లి వస్త్రము లేకుండా కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయారా, ఆ తర్వాత భయంకరమైన స్థితికి వెళ్ళిపోతారు. గనుక ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందుగా మీరేం చేయాలి తెలుసా? ఆ పెండ్లి వస్త్రం, ఆ తెల్లని వస్త్రాన్ని మీరేం చేయాలి? ఆ గొర్రె పిల్ల పెండ్లి విందుకు వెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు? తెల్లని వస్త్రాలు. ఆ తెల్లని వస్త్రాలు క్రీస్తు రక్తంతో కడగబడిన మనము ప్రతి దినము, ప్రతి వారము, ప్రతి నెల మనం ఏం చేస్తుంటాం? వీటిని శుభ్రపరుచుకుంటూ మన నీతి క్రియలతో మెరిసిపోతూ ఉంటుంటాయి. ఎలా మెరిసిపోతుంటాయి తెలుసా? మన బట్టలకైతే సర్ప ఏరియాల్లో రిన్నేస్తాం, కానీ వీటికి మన ఆత్మీయ వస్త్రాలు, ఈ తెల్లని వస్త్రాలు మెరిసిపోవాలంటే ఏం చేయాలి? మనము నీతి, న్యాయ, యథార్థతలుగా బ్రతికితే ఏమైపోతున్నాయి? ఆ వస్త్రాలు మెరిసిపోతూ ఉంటుంటాయి. ఒకవేళ మురికి పట్టేసిందో ఏమంటాడు అప్పుడు? ఏదయ్యా నీ వస్త్రం? ఏది నీ వస్త్రం? మురికి అయిపోయిందేంటి? మలిని పట్టిందేంటి? ఆ మలిని పట్టేసిన, మురికి అయిపోయిన ప్రియమైన దేని వల్లరా ఆ గొర్రె పిల్ల పెండ్లి విందులో మనం సంతోషించలేం. గనుకనే బైబిల్ అంటున్నారు ఏంటి, పేతురు గారు రాసిన మొదటి పత్రికలో మనం ధరించుకునే కొన్ని వస్త్రాల గురించి బైబిల్లో చెబుతూ, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు చూడగలిగితే, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనసు అను వస్త్రం. చూడ ఆ మాటలు అంటలేదు, దేన మనసు అను వస్త్రం. ఏ వస్త్రం అంటే ఏంటి? ఇది ఎక్కడ ఉంటారు? చూడండి అక్కడ వస్త్రాల పేరు చూడండి ఎంత వెరైటీగా ఉన్నావు. దేన మనసు అని వస్త్రం అంట. మనకు దేనా తెలుసు, మనసు తెలుసు, కానీ ఈ వస్త్రం ఎక్కడ ఉంది? ఆలోచించారా? దేన మనస్సు అను వస్త్రం. తెల్లని వస్త్రాలు తెలుసు, ఎర్రని వస్త్రాలు తెలుసు, పసుపు రంగు వస్త్రాలు తెలుసు, పెండ్లి వస్త్రాలు తెలుసు, ఇలా చాలా రంగు వస్త్రాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏ వస్త్రం కావాలంటే దేన మనస్సు అను వస్త్రం. అంటే మన జీవితంలో, మన బ్రతుకులో హెచ్చు వాటికి పోకుండా తగ్గు వాటి యందు మనం ఉండి మన భక్తి జీవితాన్ని, మన ప్రార్థన జీవితాన్ని మనం కాపాడుకుంటూ వెళ్ళిపోతుంటే ఏ మనసు అన్నాడు? అది దేన మనసు. ఈ మనసేనండి. ఈ మనసులో ఏమైపోతుంది? అక్కడ ఎలా కనిపిస్తుంది నీకు దేవుడికి? వస్త్రాలుగా. ఎలా ఉన్నాయంటే తెల్లని వస్త్రాలుగా. అందుకని ఇక్కడ అంటున్నాడు ఒక మాట మనం చూస్తే,
యోహాను గారు, బాప్తిసమిచ్చి యోహాను గారు ఏమంటున్నారో తెలుసా? ఆయన ఏ వస్త్రాన్ని ధరించుకున్నాడు చూడండి యేసు ప్రభువు దగ్గర. ఒక మంచి మాట చెప్తున్నాడు ఆయన. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో, యోహాను సువార్త మొదటి అధ్యాయం 26-27 వచనము. యోహాను, నేను నీళ్ళలో మీకు బాప్తిసమిచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్యనున్నాడు, మీరు ఆయన ఎరుగరు. ఆయన చెప్పుల వారిని విప్పుటకైనా నేను పాత్రుడు కానని వారితో ఏం చేస్తున్నాడు? ఈయన తన్ను తాను తగ్గించుకున్నాడు. అసలు యేసుక్రీస్తు వారు ముందు పుట్టారా, బాప్తిసం ఇచ్చి యోహాను ముందు పుట్టారా? యోహాను గారు. బాప్తిసం ఎవరికి ఇచ్చారు? యోహాను గారు యేసుక్రీస్తుకి ఇచ్చేవాడు. కానీ అంతటి మహనీయుడైన గొప్పవాడైన అంటున్నాడు, అయ్యా నేను ఎవరినో తెలుసా? ఆయన చెప్పుల వారను విప్పుటకైనా నేను యోగ్యుడిని. మరొక మాట ఉంటాడు, ఆయన ఎచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది. ఏమన్నాడు తెలుసా? ఆయన ఎచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి. ఆయనే గొప్పవాడు, నేనే పాటి వాడిని అనుకుంటున్నాడు. ఇది ఏ వస్త్రం? ఇది దేన మనసు అను వస్త్రము. అందుకే ప్రభువు చెప్తున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఏం చేస్తారంటే తగ్గించుకుంటే ఏం పెడతారంట? మనము ఎవరు ఇస్తారు? మనుషులు కాదు ఇక్కడ హెచ్చించేది. అంటే మీరు మరొక విషయం, మనం మనుషుల దగ్గర తగ్గించుకుంటే మనుషులు కాదు మనల్ని హెచ్చించేది. ఎవరు హెచ్చిస్తారు? దేవుడు హెచ్చిస్తాడు. అందుకనే దేవుడు హెచ్చించు. చూడమాట, దేవుడు హెచ్చించు. సమయం వరకు ఆయన ఆ మాట నాకు సరిగ్గా రావట్లేదు. ఏమంటుందో తెలుసా? యెషయా గ్రంథంలో ఉంటుంది ఆ మాట. దేన మనసు అని ఆయన కాడి కింద దేన మనస్కులైన అంటాడు. ఎలా ఉండాలంట? దేవుడు హెచ్చించు సమయమునకు ఆయన బలిష్టమైన చేతి క్రింద. అదే పేతురు గారు రాసిన పత్రికలు చూడమాట. పేతురు గారు రాసిన మాటలోనే ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై. అక్కడే ఉందండి 6వ వచనం. ఎక్కడ ఉందనుకుంటున్నారు? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన దేవుడు మనుషులు హెచ్చించరు. ఎవరండి హెచ్చించేది ఇక్కడ? దేవుడండి. అందుకన్నాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండేది. ఈ దేన మనస్కులైతే మన ఏ వస్త్రం అవుతుంది? తెల్లని వస్త్రం. అంటే క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మనకు చెప్తున్నారు. ప్రభువారు కూడా అదే మాట చెప్తున్నారు. అయ్యా మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే మీరు ఏం చేస్తారు? ఎక్కడ హెచ్చించబడతారు? పరలోకంలో తెల్లని వస్త్రం, పెండ్లి వస్త్రం ధరించుకుని అక్కడ ఆ లోకంలో మీరు ఏం చేస్తారు? ఆ తెల్లని వస్త్రాలు ధరించుకుని గొప్ప సమూహంలో అక్కడ కోటాను కోట్లు ఉన్నాయి రండి బాబు. ఈ తెల్లని వస్త్రాలు ధరించుకుని వారు పరలోక రాజ్యంలో ప్రభు వచ్చేటప్పటికీ ఆ తెల్లని వస్త్రాలు ధరించుకుని ఓ గొర్రెపిల్ల మహోత్సవానికి, ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి ఓ తెల్లని వస్త్రాలు ధరించుకుని ఆనంద సంతోషములతో అక్కడ ఎంతో ఉన్నతమైన పరిస్థితుల్లో ఉన్నారండి వాళ్ళు. అక్కడ ఆ గుంపులోనికి, ఆ మహానీయుల గుంపులోనికి, ఆ పరిశుద్ధుల గుంపులోనికి, ఆ నీతిమంతుల గుంపులోనికి మనం వెళ్ళిపోవాలంటే ప్రేమ దేని వల్లరా? ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే ముందు మనం ఏం చేయాలంటున్నాడు? దేన మనసు అనే వస్త్రములు, నీతి వస్త్రాలు. ఇంకా మరొక మాట, యోబు గారు రాసిన యోబు గ్రంథము 29వ అధ్యాయము. యోబు గారు రాసిన గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనము. ఆయన ఏ వస్త్రం ధరించుకున్నాను అంటున్నాడు చూడండి. నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఇంటిని. అబ్బా, దేవునికి స్తోత్రం అండి. ఏ వస్త్రం అమ్మా? మేము అడిగితే ఏం చెప్తారు? నేను పసుపు చీర కట్టుకున్నానండి, నేను తెల్ల బట్టలు వేసుకున్నానండి, నేను రాక్ వేసుకున్నానండి, నేను గౌని వేసుకున్నానండి, పలానాది వేసుకున్నాను నేనండి. కానీ ఇక్కడ ఏం ధరించుకున్నాడండి యోబు గారు? నీతిని వస్త్రముగా ధరించుకున్నాడు. బా, ఎలా ఉంటాయి అప్పుడు ఆయన క్రియలు, ఆయన పనులు ఎలా ఉంటాయి, ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి, ఆయన మార్గాలు ఎలా ఉంటాయి, ఆయన తలంపులు ఎలా ఉంటాయి? అన్నీ నీతిగానే ఉంటాయి. ఈ నీతిగా మనం బ్రతుకుంటే ఈ వస్త్రాలు ఏమైపోతున్నాయి మనకి? తెల్లని వస్త్రాలుగా, పెండ్లి వస్త్రాలుగా మారిపోతున్నాయి. ఇక్కడ అంటున్నాడు. అందుకనే అయ్యా నాకెన్నో కష్టాలు వచ్చేసినాయి, నాకెన్నో బాధలు వచ్చేసినాయి, ఎన్నో శ్రమలు వచ్చేసినాయి, కానీ నేను మాత్రం నీతిని ఎలాగా
ఏబు గారు చెప్తున్నారు, నాకు చాలా దుఃఖం, అయ్యో కన్నీరు, చాలా వేదన ఉంది, కానీ నేను మాత్రం నీతినే వస్త్రంగా ధరించుకున్నాను, నా మాట నా నోట నీతే కనిపిస్తుంది అని ఆ మహనీయుడు చెప్తున్నాడండి. ప్రేమ దేవుని వల్లరా, గనక మనం ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందు మనం ఆలోచించండి జాగ్రత్తగా. ఎందుకంటే ఎవరి వస్త్రం ఆనలేదండి అమ్మా, ఎవరి వస్త్రము, నా వస్త్రం నీకు పని చేయదు, నీ వస్త్రం నాకు పని చేయదండో. ఇక్కడైతే ఒకరు చీర ఒకరు కట్టేసుకుంటాం, ఒకరు ప్యాంట్ ఒకరు వేసేసుకుంటామండోయ్ అమ్మా, ఇక్కడ ఒకరిది ఒకరు వేసుకుంటాం. కానీ ఇక్కడ ఈ తెల్లని వస్త్రం ఉన్నాయే, పెండ్లి వస్త్రం ఎవరిది వాళ్ళే. శేఖర్ బాబు గారు సారి మీకేమండి, అమ్మ ఒకసారి మాకేమండి, కుదరదు, ఎవరి వస్త్రం వాళ్ళది. అందుకని అంటున్నాడు, ఇందాక మీరు చదివారు ప్రకటన గ్రంథంలో 16:16 ఏమని అక్కడ అన్నాడు, తన వస్త్రమును కాపాడుకునివాడు, తన వస్త్రమును కాపాడుకునివాడు ధన్యుడు. నీ వస్త్రం నీదే, నా వస్త్రము నాది, నాది నేను కాపాడుకుంటాను. విచిత్రం ఏంటంటే నా వస్త్రమా, నా వస్త్రాన్ని ఎప్పుడు తెల్లగా ఉండేటట్లు నేను చూసుకోవాలి, మీ వస్త్రాలు మీరు కూడా ఏం చేయాలి, తెల్లగా ఉండేట్లు మీరు చూసుకోవాలి. అది ఎలాగ మనం తెలుపు చేసుకోవాలి, వాక్యం వింటున్నాము, విన్న తర్వాత ఏం చేస్తున్నాం, ఓహో మనం ఇలా జీవించాలి, ఇలా బ్రతకాలి, ఇలా నడవాలి, ఇలాగ మనం సాగిపోవాలి అని చెబుతుంది కదా వాక్యం. ఆ నీతి క్రియలు మనం చేసుకుంటూ వెళ్ళిపోవటం వల్ల, మనకు బ్రతుకుంటూ వెళ్ళిపోవటం వల్ల మన వస్త్రాలు ఏమైపోతున్నాయి, తెల్లగా మారిపోతున్నాయి. జాగ్రత్త, చాలా ప్రతిదినం అందుకే చాలా జాగ్రత్త కాపాడుకోవాలి అనుకుంటున్నారు. ఏ మాత్రం మలిన పడినా, ఏ మాత్రం మురికైపోయినా, ఏ మాత్రము అండి, మీరేనండి వెళ్తున్నారు, పెళ్ళికి వెళ్తున్నారు, తీరా వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఎవరో లారీ వాడు బస్సోడు బట్టల మీద మురుకు కొట్టాడు, వెళ్ళిపోతారా మురుకు బట్టలతో, వెళ్తారా? మళ్ళీ ఇంటికి వచ్చి ఆ బట్టలు మార్చి వెళ్తారు. ఆ మురుకు బట్టలు వెళ్తే ఏమంటారండి, అందరు మనల్నే చూస్తారు. విచిత్రం ఏంటంటే అందరు మనల్ని చూస్తారు, ఎంత ఖరీదైన బట్టలు కట్టుకున్నాడు అని చూడరు. ఒకవేళ మనం మంచి తెల్ల బట్టలు వేసుకుని మన బట్టలన్నీ మురికి అయిపోయింది అనుకోండి, ఏదో లారీ బస్సు కొట్టేసింది, ఆ మురికి అయిపోయింది, అందరూ ఎవరు చూస్తారు, మనల్నే చూస్తారు. అయ్యి బాబు ఈ కర్మ మనకి, ఈ భయం మనకి ఎందుకని వెంటనే వెళ్ళిపోయి ఏదో మంచి ఉతికిన బట్టలు వేసుకుని వెళ్తాం. మురుకు అంటుకోగానే మనం ఏం చేస్తాం తెలుసు, ఆ మురుకుని కడిగేసుకుంటాం. అందుకనే చూడండి మళ్ళీ చదవండి 16 ప్రకటన, తన తెల్ల వస్త్రాలను, ఇదిగో నేను వచ్చేస్తున్నాను, ఓ నా ప్రియ దేవుని సంగమా, ఇదిగో నేను వస్తున్నాను, నేను దొంగ వలె వచ్చేస్తున్నాను. మీరు చాలా దిగంబరులుగా వస్త్రం లేనివారుగా, ఒకవేళ తెల్లని వస్త్రం ఇంకా మీరు సంపాదించుకోలేదేమో, ఇంకా తెల్లని వస్త్రాలు ధరించుకోకుండా దిగంబరులుగా ఉన్నారేమో, జాగ్రత్త. ఇంకా చాలామంది అంటే దిగంబరులుగా ఉన్నారంటే వాళ్ళు ఎవరు అమ్మా, వస్త్రాలు లేని వాళ్ళు ఎవరు, ఇంకా నమ్మి బాప్తిస్మము పొందకుండా క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు ఎవరంటాళ్ళు, దిగంబరులు. కడగబడి క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిస్మం పొందిన వారు ఎవరు, తెల్లని వస్త్రాలు గలవారు. ఈ తెల్లని వస్త్రాలు గల వీళ్ళు కడిగేసుకున్నాం కదా దేవునికి స్తోత్రం అంటే సరిపోదు, మరి ఏం చేయమంటున్నాడు, కాపాడుకోవాలి. వాడిని ఏం చేయాలండి, కాపాడుకోవాలి. యెషయా గ్రంథం 61వ అధ్యాయము, యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనము, యెషయా గ్రంథము 61:10 చదవమ్మా. శృంగారమైన పాకను ధరించుకుని పెండ్లి కుమారుని, మంచి మాస్తలు చూడండి ఎంత మాట చక్కగా మాట్లాడుతున్నారు, పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో ధరించుకుని పెండ్లి కుమార్తెగాను ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసినాడు. దేవునికి స్తోత్రం. అబ్బా ఎలా అంటే ఏ వస్త్రాలు అంటే, పెండ్లి కుమారుడిగా, పెండ్లి కుమార్తెగా. ఏంటి పెండ్లికి వెళ్ళే వాళ్ళు వస్త్రాలు బాగుంటాయా, పెండ్లి చేసుకుని పెండ్లి కుమారు వస్త్రాలు బాగుంటాయా? నా మాట మీకు అర్థం కాలేదా? పెండ్లికి వెళ్ళేవారు వస్త్రాలు బాగుంటాయా, పెండ్లి చేసుకునేవారు వస్త్రాలు బాగా ఖరీదైనవి ఉంటాయా? ఇంకా ఎవరు ఎక్కువ రేటు ఉంటాయి? ఈవెన్ పెండ్లి చేసే తల్లిదండ్రులైనా వాళ్ళు ఒక 5,000 10,000 చీర కొనుక్కుంటారు, బట్టలు కొనుక్కుంటారు. పెండ్లి కుమారుడికి పెండ్లి కుమార్తెకి 50,000 చీర, బాబు 50,000 1,00,000 రూపాయలు చీర. ఇప్పుడు దేవుడు ఏ వస్త్రం అంటే
పెండ్లి కుమార్తెగా, పెండ్లి కుమారునిగా నీతి వస్త్రములు నీకు నాకు ధరింపజేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బా, విశ్వాసగా కాదు, పెండ్లికి వచ్చే గష్టగా కాదు, అతిథిగా కాదు. దేవుడు చూసి ఎలా చూస్తాడు తెలుసా? పెండ్లి కుమార్తెగా, పెండ్లి కుమారునిగా దేవుడు నీకు రక్షణ వస్త్రాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? ధరింపజేస్తున్నాడు. నీతి అని పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే ముందు మనం ఈ వస్త్రాలను, నీతి వస్త్రాన్ని ధరించుకునేవారుగా, రక్షణ వస్త్రాన్ని ధరించుకునేవారుగా, దేన మనసు అనే వస్త్రాలు, ఈ వస్త్రాలు నీతి వస్త్రాలు. ఈ వస్త్రాలన్నీ ఎలా ఉన్నాయి తెలుసా? ఎన్ని తెల్లని వస్త్రాలుగా, పెండ్లి వస్త్రాలుగా మనకు కనబడుతున్నాయి. వీళ్ళకి ఎక్కడ వెళ్తారంటున్నారు? వీళ్ళకి ఎక్కడ ప్రవేశం? ఆ పరలోక రాజ్యములు అంటున్నాడు. అందుకే అంటున్నాడు యోహాను గారు, వీరు ఎక్కడి నుంచి వచ్చారయ్యా? అయ్యగారు దేవదూత అడుగుతున్నాడు, అయ్యా వీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు నుంచి వచ్చారు వీళ్ళు అంటే, అయ్యా భూలోకములో చూడండి ఆ మాట అక్కడికి వెళ్తుంది. ఒకసారి అక్కడికి వస్తే ప్రకటన గ్రంథం 7:13 అక్కడికి వస్తే, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? దేవదూత ఎక్కడి నుంచి వచ్చారయ్యా వీళ్ళు అని అడుగుతున్నప్పుడు దేవదూత అడుగుతుంది యోహాను గారిని, వీరు ఎక్కడి నుంచి వచ్చారు? అయ్యా నాకేం తెలుసు అయ్యా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ జనమంతా అయినా ఎప్పుడు తెలియదయ్యా నాకు అని అంటున్నప్పుడు ఆయన అప్పుడు దేవదూత చెప్తుంది వారితో, యోహాను గారితో, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు, తర్వాత మాట 15, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఎవరు? తమ వస్త్రమును భూమి మీద తెలుపు చేసుకుని తెలుపుగా కాపాడుకుంటున్నవారు. అమ్మా, తమ వస్త్రములను తెల్లగా చేసుకుని వాడు కాపాడుకునే వాళ్ళు ఎక్కడుంటారంటారు? చూడండి అక్కడ ఎక్కడుంటారంట? దేవుని సింహాసనం ఎదుటను రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. ఇంకా తర్వాత మాట కూడా, సింహాసనాసీనుడైనవాడు తానే తన గుడారమును వారి మీద కప్పును, వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలైన వారికి తగులదు. బాబా, ఎంత 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 గొప్ప ఆధిక్యత ఎవరికి, ఎంత గొప్ప భాగ్యము ఎవరికి ఏంటి? మనమే ఒక యజమానుడి దగ్గర, చిన్న మాట, మనం ఒక యజమానుడి దగ్గర ఒక 10 సంవత్సరాలు పనిచేసాం, 10 సంవత్సరాలు లేదా ఇంకా చెప్దాం, ఒక్క సంవత్సరమే పనిచేసాం. ఎన్ని సంవత్సరాలు? ఒక్క సంవత్సరం. జాగ్రత్త గమనించాలి, ఒక్క సంవత్సరం పనిచేసాం. తర్వాత యజమానుడు అన్నాడు, అయ్యా నువ్వు చాలా కష్టపడి పనిచేసావు సంవత్సరం, నీకు ఒక గుడ్ న్యూస్. ఏంటయ్య గారు? నీవు బ్రతుకు కాలం అంతా నువ్వు పనికి రావద్దు, జీతం ఇచ్చేస్తాను 50,000 అన్నాడండి. ఏం చేస్తావు? ఎగురు గొంతేస్తావా? నువ్వు ఒక్క సంవత్సరం పని చేసినందుకు ఏమన్నాడు యజమానుడు? ఇంకా నువ్వు పనికి రావద్దు, ప్రతి నెల 1వ తారీఖున 50,000 జీతం ఇస్తాను పో అన్నాడండి. అబ్బా, ఎంత అదృష్టమండి బాబు! ఎంత గొప్ప భాగ్యాన్ని చేతులారా మనం పోగొట్టుకుంటున్నాం. ఒకసారి ఆలోచించండి. మీకు ఎందుకు చెప్పాను? ఏంటి అనుకుంటున్నారు? ఇదే ఈ వస్త్రాన్ని సంపాదించుకున్నాం, ఈ రక్షణ వస్త్రాన్ని సాధించుకున్నాం, ఈ మహిమ వస్త్రాన్ని మనం కూడబెట్టుకున్నాం. క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన మనం చనిపోయే వరకు ఆ వస్త్రాన్ని కాపాడుకుంటే ఎలా ఉన్నాం? ఆ సింహాసనం, ఆ గొర్రె పిల్ల దగ్గర యుగ యుగములు తరతరములు అబ్బా ఎంతో ఆనందంతో సంతోషంతో ఉంటాం. కానీ ప్రేమిందలు ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసా? ఈ వస్త్రాలు మురుగు చేయడానికి అపవాది ఎన్నో డబ్బాలు పెట్టుకుని తిరుగుతాడు ఆడు. మన వస్త్రాలు మురుగు చేయడానికి డబ్బాలు పెట్టుకుని ఉన్నాడు, బ్లాక్ డబ్బాలు. ఎవరు? అపవాదిగోడు, సాతానుగోడు. గనుక పడగానే ఏం చేయాలి? మనం వెంటనే అమ్మో పట్టేస్తున్నాడు బాబు, ఏదో చూపులు మాటలు మడకలు పట్టేస్తున్నాడు అమ్మో అని మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటూ శుభ్రపరుచుకుంటూ మనం ఉండాలి. అలా ఉండి ఆ కొద్ది కాలము 10 సంవత్సరాలు బతుకవో. నేను ఎందుకు చెప్పాను? యజమానుడు 1 సంవత్సరం చేస్తే నువ్వు బ్రతుకు సంవత్సరాలంతా నీకు జీతం ఎందుకన్నా తెలుసా? నీవు కొద్ది కాలము బ్రతికే ఈ చిన్న జీవితంలో నీ వస్త్రాలు తెలుపు చేసుకున్న వస్త్రాలను మరక పండకుండా ఎప్పుడు
శుభ్రపరుచుకుంటూ కాపాడుకుంటూ ఉంటే అక్కడ ఏమీ లేదంటున్నాడు. ఆకలి లేదు, దాహము లేదు, వడదెబ్బ లేదు, చావు దెబ్బ లేదు, ఏ బాధ లేదు. బా యుగ యుగములు ఆ సింహాసనాశ్రుడ దేవుని ఎదుట, గొర్రెపిల్ల ఎదుట మీరు చక్క సంతోషంతో ఆనందంతో తిరుగుతుంటారయ్యా. మరి ఈ భాగ్యాన్ని పోగొట్టుకుంటాం. ఎవరైనా మీకు అది చెప్తున్నాను, ఎవరైనా ఒక్క సంవత్సరం, మీకు ముందుగా చెప్తున్నాను, ఇందాక వేరే చెప్పాను, ఇప్పుడు మరొకటి చెప్తున్నాను. అయ్యా అమ్మా, మా ఇంట్లో ఒక్క సంవత్సరం నువ్వు పని చేయి, ఒక్క సంవత్సరం పని చేస్తే ఇంకా నీవు బ్రతికినంత కాలం ₹1,00,000 జీతం చేస్తావా చేయవా? ఒక్క సంవత్సరమే పని చేయి, ఇంకా నువ్వు బ్రతుకు కాలం అంతా నీకు ₹1,00,000 వేసేస్తాను అన్నాడు అనుకోండి, చేస్తామా చేయమా? ఆ సంవత్సరం ఎంత కష్టమైనా చేస్తాం. అంటే ఎందుకండి మనం విదేశాలు వెళ్తున్నాం, బిడ్డల్ని విడిచి, కుటుంబాలను విడిచి, ఏంటి మన బంధువులు విడిచి, రక్త సంబంధాలు విడిచి ఎందుకు ఆ దేశం వెళ్తున్నాం? ఆ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కష్టపడి, ఆ భాష రాదు, తెర్రాబర్రామంటారు, షువాదా అంటారు, కియాదా అంటారు, ఏదేదో అంటుంటారు, అయినా ఏడ్చుకుంటూ కష్టపడి పని చేస్తాం. ఎందుకో తెలుసా? ఆ కష్టం వెనకాల ప్రతిఫలం ఉందే, ఆ కష్టం వెనక ప్రతిఫలం ఉందే. అది నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ ఇల్లు కట్టుకోవచ్చు, పొలం కొనుక్కోవచ్చు, అబ్బా ఎన్నో చేయొచ్చు. ఆ కష్టం వెనక చాలా ప్రతిఫలం ఉంది. గనుకని ఆ 2, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కష్టపడుతున్నావు. ఇది మీ అందరికీ తెలుసు. దేవుడు కూడా చెప్తున్నాడు, అమ్మా అయ్యా, నీవు ఈ చిన్న జీవిత కాలంలో కొద్ది కాలం నీ వస్త్రాలు తెలుపు చేసుకున్న వస్త్రాలు కాపాడుకో ఉంటుంటే నీకు ఎల్లకాలం సుఖం. కనుక ఆ సుఖవంతమైన లోకాన్ని మనం చేతులారా పాడు చేసుకోవద్దు. అంటే ఏ గొప్పవాడు సంవత్సరం పని చేయి కనమా నువ్వు బ్రతుకు కాలం అంతా ₹1,00,000 వేసేస్తానంటే ఎవరు కూడా వదులుకుంటారా? అసలు ఎవరు వదులుకోరు. ఆ సంవత్సరం కష్టమైన భారమైన మనం పని చేస్తాం. అందుకనే ప్రభువారు అన్నారు, నా కాడి మోయండి. చివరిగా చూడండి, ఆ మాట చెప్తున్నాను, ప్రకటన యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో, అయ్యా రండి చక్కగా మోయండి ఈ నీతి వస్త్రాన్ని, ఈ మహిమ వస్త్రాన్ని, ఈ రక్షణ వస్త్రాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ మోయండి అయ్యా. మత్తయి సువార్త 11వ అధ్యాయము, ప్రయాసపడి భారం మోసుకున్న జనులారా, సమస్త జనుల యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. 29 అమ్మా, నేను సాత్వికుడును, దేన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలాగనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉంది. రండి అమ్మ, రండి. మీరు ఈ కొద్ది కాలములో నా కాడిని జాగ్రత్తగా మోయండి. పెద్ద ఏమి బరువులు ఎట్టేతలేదు, పెద్ద ఏమి 100 కేజీలు ఎట్టేతలేదు, 1000 కేజీలు ఎట్టేతలేదు మీ మీద. చూడండి ఆ మాట ఎంత చెప్తున్నాడు, నా కాడి ఏంటి పెద్ద ఏమి భారంగా ఉండదు, పెద్ద కష్టంగా ఉండదు, సులువుగాను తేలిగ్గానే ఉంటుంది. గనుక మీ రక్షణ వస్త్రం, మీ నీతి వస్త్రం, మీ దీన మనసుని వస్త్రం మీరు తెలుపు చేసుకున్నారే, ఈ తెల్లని వస్త్రం జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ భూమి మీద చనిపోయే వరకు కాపాడుకుంటే ఆ తర్వాత మీరు బ్రతుకు కోటాని సంవత్సరాలు ఆ తెల్లని వస్త్రములు గలవాల ఆ పరలోక రాజ్యములు ఎంతో ఆనందంగా ఉంటారు. కనుక ఈ చిన్న జీవిత కాలంలో మీ వస్త్రాలను జాగ్రత్తగా కాపాడుకోండి. ప్రార్థన చేసుకుందాం.